నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో గల విజ్ఞాన్ కోచింగ్ సెంటర్లో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవంని సంస్థ నిర్వాహకులు ఎం వివేక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ నిర్వాహకులు వివేక్ యొక్క ఉపాధ్యాయులు రవికుమార్ విచ్చేశారు. గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గణితంపై క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్, వారి ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్, సందీప్ తో పాటు వారి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ మానేశాను. అంతకుముందు వివేక్ అన్నట్టుగా స్కూల్లో చేశాను. వివేక్ చెప్పినట్టుగా అంత చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ బుక్ బై హార్ట్, అంటే నేను టోటల్గా 10th క్లాస్ బుక్, నాట్ ఓన్లీ 10th క్లాస్, మేజర్గా 8th నుంచి 8th, 9th, 10th టీచ్ చేసేవాడిని ఆ టైంలో. ఇప్పుడు వివేక్ కానీ ఇక్కడ ఏదైనా సరే ఒకటి విషయం గుర్తుంచుకోండి, మ్యాథమెటిక్స్ అనేది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. అందరూ జనరల్గా ఏమనుకుంటారంటే మ్యాథ్స్ అంటే భయం అనుకుంటారు. మ్యాథ్స్ ఈజీగా అర్థం కావాలి అంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మొదటిది ఒకటే, ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ ఇంట్రెస్ట్. సబ్జెక్ట్ పైన ప్యాషన్ రావాలి మనకు. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అర్థమవుతుంది. చెప్పే సార్లు ఇన్స్పైర్ కావాలి. చెప్పే విధానం ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు, డౌట్స్ క్లారిఫికేషన్. మేజర్ ఏంటంటే వెరీ ఫస్ట్ మీరు చేయాల్సింది సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ పెంచుకోండి. అగైన్ సబ్జెక్టుకి సరిపడా కష్టపడాలి. క్లాస్ విన్నామా, క్లాస్ అయిపోయిందా, దాని తర్వాత ఎక్స్ట్రా మినిమం ఒక ½ an hour ఖచ్చితంగా కేటాయించాలి. ఆ రోజు జరిగినటువంటి క్లాస్ ఏంటి, సార్ ఏం చెప్పారు, ఆ చెప్పిన దానిపైన ఖచ్చితంగా ఒక అరగంట ఇంటి దగ్గర వర్క్ చేయగలగాలి. సొంతగా వర్క్ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో, ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుందో, అప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అయిపోతుంది. ఎవరికైనా అడగండి, నేను చదువు చెప్పిన టైం నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా మీకు అన్నిటికైనా కష్టమైన సబ్జెక్ట్ ఏందిరా అంటే ప్రతి స్టూడెంట్ చెప్పే మొదటి పదము మ్యాథ్స్. ఎందుకు అంతగా కష్టంగా ఫీల్ అవుతారో అనేది నేను గమనించింది ఏంటంటే, కంపేర్ చేసుకోండి దానికి మీ క్వశ్చన్స్కు ఎంత హై రేంజ్గా ఉన్నాయి. అవునా కాదు? అక్కడ ఏముంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మీకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ ఓన్లీ క్విజ్కే ఇలా ప్రిపేర్ చేశారు అంటే రెగ్యులర్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు వివేక్ అనేది నాకు అర్థమైపోయింది. ఆ హార్డ్ వర్కే వివేక్ ఈ పొజిషన్ నిల్చోబెట్టింది. ఇంత మంచి ఇన్స్టిట్యూషన్, ఇంత మంచి పిల్లల్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి చూసిన ఇప్పుడు షాక్ అయ్యాను అసలు, వాస్తవం చెప్పాలంటే. ఎనీహో కంగ్రాట్స్, చాలా మంచి మీకు ఫ్యాకల్టీ దొరికాడు, మంచి హార్డ్ వర్కరు, ఓపిక బాగుంది. ఓపిక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్ని ఒక రేంజ్కి తీసుకొస్తానని నేనైతే నమ్ముతాను 100%. రేపు ఇలాగే మీరు కూడా మీ సార్ని ఇన్వైట్ చేసే పొజిషన్ తీసుకొచ్చుకుంటే నేను హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు, రేపు పొద్దున మీ సార్ కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, అరే స్టూడెంట్స్ నా స్టూడెంట్ సైనిక్ స్కూల్లో కొట్టాడు, ఇంకా RMS దాంట్లో స్టూడెంట్స్ వాట్ ఎవర్ మీట్ ఏదో ఒక దాంట్లో మీరు ఒక రేంజ్కి పోయారు అంటే మీ సార్ మిమ్మల్ని గర్వ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.